రామ్ గోపాల్ వర్మ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. వివాదాలకి సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పేరు. సినిమాలతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో వివాదాలతో అంతకంటే ఎక్కువ చెడును మూటగట్టుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈయన బోల్డ్ కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే రామ్ గోపాల్ వర్మ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి పెద్దగా తెలియదనే చెప్పాలి. ఆర్జీవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, క్యాసెట్ షాప్ నడిపే ఆయన సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడు, భార్య పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్జీవి గురించి ఎవ్వరికీ తెలియని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రామ్ గోపాల్ వర్మ విజయవాడకి చెందిన కృష్ణరాజు సూర్యమ్మ దంపతులకి 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జన్మించాడు. అన్నపూర్ణ స్టూడియోలో కృష్ణరాజు సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవాడు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో పాఠశాల విద్యని అభ్యసించాడు. ఆర్జీవికి సినిమాలంటే చాలా ఇష్టం. స్నేహితులతో కలిసి ఎక్కువగా మూవీస్ చూసేవాడు. ఇంకా బుక్స్ కూడా చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్. పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. బ్రూస్లీ అంటే చాలా ఇష్టం. అందుకే చిన్నప్పుడు కరాటే క్లాసులకు కూడా వెళ్ళేవాడు. ఇక విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్లో BE డిగ్రీని పూర్తి చేశాడు. అక్కడే రూమ్ తీసుకొని అందులో ఉండేవాడు. ఈ సమయంలోనే అక్కడే ఉండే రౌడీ గ్యాంగ్తో పరిచయం ఏర్పడింది. ఇక ఎప్పుడూ వాళ్ళతో తిరిగేవాడు, కానీ ఎప్పుడూ ఎవరిని కొట్టేవాడు కాదు. ఇక కాలేజ్ టైంలో కూలి పని చేసే అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఈ విషయం ఆమెకి చెప్పలేదు. ఆ అమ్మాయి ఒక పాన్ షాప్ నడిపే వ్యక్తిని పెళ్లి చేసుకుందట. ఇక ఆర్జీవికి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. తన కలల రాణి అని చాలా మందికి చెప్పేవాడు. శ్రీదేవి ఫోటోలు రూమ్ నిండా పెట్టుకునేవాడు. చదువు తప్ప వేరే విషయాలంటే చాలా ఇంట్రెస్ట్. గ్యాంగ్తో కాలేజ్లో తిరిగేవాడు. వీళ్ళ సైడ్ చూడాలంటేనే భయపడేవారు స్టూడెంట్స్. ఇంకా అప్పులు చేసి మరీ సినిమాలు చూసేవాడు. ఇక అక్కడ చదువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్కి వచ్చేశాడు. ఈ క్రమంలోని ఖాళీగా ఉంటున్న ఆర్జీవిని తండ్రి ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అడిగాడు. సినిమా డైరెక్టర్ అవ్వాలని ఉందని చెప్పాడు. అది నీకు సెట్ కాదులే అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజనీర్గా పెట్టాడు. వర్మ మాత్రం రోజంతా డ్యూటీకి వెళ్తున్నా కానీ మనసంతా సినిమాలపైనే ఉండేది. అప్పట్లో అంటే 85, 86లో కొత్త డైరెక్టర్లకి రామోజీరావు ఛాన్సులు ఇస్తూ ఉండేవాడు. ఆయన దృష్టిలో ఎలాగైనా పడాలని ఈనాడుకి అనుబంధమైన న్యూస్ టైమ్ అనే దినపత్రిక వచ్చేది. దాంట్లో 3 కోట్ల మందిని చంపిన హిట్లర్ మానసిక పరిస్థితి గురించి రాశాడు. తన స్టాఫ్ ద్వారా ఆర్జీవిని పిలిపించుకొని ఇంత చిన్న వయసులో వేదాంతం ఎలా రాశావని అడిగాడు. నేను ఇదంతా చేసింది మిమ్మల్ని కలవడానికి అని చెప్తాడు. నా మనసులో మాట చెప్పేస్తున్నా, నాకు సినిమా డైరెక్టర్గా చేయాలని ఉంది, మీరు ఓకే చెప్తే చేస్తానని చెప్పాడు ఆర్జీవి. ఇక అప్పుడు రామోజీరావు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నిన్ను నమ్మి అన్ని కోట్లు పెట్టి ఎలా సినిమా తీయాలి, కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా చేయని చెప్తాడు. కానీ ఆర్జీవి సినిమా తీయాలంటే కావాల్సిన ఎక్స్పీరియన్స్ కాదు, ఊహాశక్తి, అది నా దగ్గర చాలా ఉందని చెప్తాడు. రామోజీరావుకి ఆర్జీవి మొండితనం నచ్చి న్యూస్ టైమ్స్లో ఒక రైటర్గా ఉద్యోగం ఇస్తాను చెయ్యి అంటాడు. కానీ ఆర్జీవి థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు. మళ్ళీ సైట్ ఇంజనీర్ జాబ్కి వెళ్తాడు. ఇక అప్పుడే నైజీరియాలో సైట్ ఇంజనీర్ జాబ్స్ ఉన్నాయని ఆర్జీవి తండ్రి కృష్ణరాజుకి తెలిసిందే. ఇదే విషయం ఆర్జీవికి చెప్పాడు. కానీ ఆర్జీవికి తన ఫ్రెండ్ వీడియో క్యాసెట్స్ రెంటల్ షాప్ బిజినెస్ గురించి చెప్తాడు. ఇదే విషయం ఇంట్లో చెప్తాడు ఆర్జీవి. కానీ ఇంట్లో వారు ఒప్పుకోరు. నైజీరియా వెళ్ళి ఉద్యోగం చేసుకో అని చెప్పారు. కానీ వర్మ వెళ్ళలేదు. ఎలాగైనా వీడియో క్యాసెట్స్ రెంటల్ షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ డబ్బులు కావాలి. ఇంట్లో అడగలేడు. ఇక ఫ్రెండ్స్ దగ్గర అడిగి 20,000 రూపాయల వరకు పోగేశాడు. అవి క్యాసెట్స్కి మాత్రమే సరిపోతాయి, కానీ షాప్ కావాలి. ఇక అదే సమయంలో కృష్ణరాజు రిటైర్మెంట్ దగ్గర పడింది. ఇక అప్పుడే ఒక జ్యూస్ షాప్ పెట్టుకోమని చెప్పారు. ఈ జ్యూస్ షాప్ నేను నడుపుతా అని తండ్రికి వర్మ చెప్పాడు. తండ్రి రోజు చెప్పాడు. ఇక ఆయన ఉన్న ఆలోచన వీడియో క్యాసెట్స్ రెంటల్ షాప్. ఇంట్లో వాళ్ళు వద్దన్న మొత్తానికి వీడియో క్యాసెట్స్ రెంటల్ షాప్ అయితే పెట్టాడు. ఒకరోజు ఆదాయం బాగానే వస్తుంది. ఇంట్లో వారు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే వర్మ పైరసీ క్యాసెట్స్ అమ్ముతున్నాడని ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. ఇక పోలీసులు అతన్ని పట్టుకుని వెళ్లి స్టేషన్లో పడేశారు. అక్కడ దొంగతనాలు చేసిన వారు ఉండడంతో అక్కడ అందరితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునేవాడట. ఇక ఆ తర్వాత స్టేషన్ నుంచి వచ్చి మళ్ళీ షాప్ నడుపుతున్నాడు.
అక్కినేని నాగేశ్వరరావు అల్లుడు యార్లగడ్డ సురేందర్ వర్మ షాప్కి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. అయితే నాగార్జున కోసం అతని అన్నయ్య అక్కినేని వెంకట్ కథ కోసం వెళ్తున్నాడట అని సురేందర్ని వర్మ అడిగాడట. అప్పుడు నా దగ్గర ఒక కథ ఉంది, వెంకట్ని కలిపియండి అని అడిగాడట. అప్పుడు ఆయన ఓకే చెప్పడంతో వెంకట్ని కలిసి కథ చెప్పాడు. కానీ వెంకట్కి కథ నచ్చింది, కానీ తమ్ముడికి ఈ కథ సెట్ కాదని చెప్పాడట. అదే రాత్రి మూవీ స్టోరీ. ఇక మళ్ళీ మరుసటి రోజు వచ్చి శివ మూవీ స్టోరీ చెప్పాడు. అప్పుడు వెంకట్ అది ఓకే చెప్పారు. అది బాగా నచ్చింది. అయితే డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి ఈ కథ చెప్పు అని అన్నాడు. ఇక వర్మ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాడు. అప్పుడు ఆయన కథ బాగుంది, కాకపోతే నాగార్జునకి సెట్ కాదని చెప్పాడు. ఇదే విషయం వెంకట్కి చెప్పాడు. ఆయన కాదంటే ఏం చేయలేమని వర్మకి చెప్పాడు వెంకట్. ఇక చేసేదేం లేక మీ ప్రొడక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు. ఇక మొత్తానికి సురేందర్ తీసుకున్న కలెక్టర్ గారి అబ్బాయి మూవీలో 5వ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్మని జాయిన్ చేశారు. ఇక ఈ సినిమా సమయంలో కొన్ని ఐడియాస్ వారికి నచ్చడంతో సురేందర్కి చెప్పారు. ఇంకా ఈ మూవీ టైంలో వెంకట్కి సురేందర్లతో పరిచయం పెరిగింది. కాకపోతే ప్రొడక్షన్ టీంతో సరిగా ఉండేవాడు కాదు, యాటిట్యూడ్ చూపించేవాడు. సురేందర్కి ప్రొడక్షన్ టీం కంప్లైంట్ ఇవ్వడంతో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్మని తీసేశారు. ఇక పరిచయం ఉండడంతో షూటింగ్ లొకేషన్స్కి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే నాగార్జునని పరిచయం చేసుకున్నాడు. ఇక వీడియో క్యాసెట్ షాప్ సరిగ్గా నడవకపోవడంతో లాస్ అయ్యాడట. ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళట. ఇక మంచి అయితే ఒకటి, చెడైతే మరొకటిగా మనుషులుంటారని ఆలోచించేవాడు వర్మ. ఇక ఆ తర్వాత సురేందర్ వెంకట్లను ఒప్పించి నాగార్జునతో శివ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. అయితే షూటింగ్ టైంలో వర్మ బిహేవియర్ అయితే ఎవ్వరికి నచ్చలేదు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఎవ్వరికీ నమ్మకం లేదు. కానీ మధ్యలో ఆపితే బాగుండదని కంటిన్యూ చేశారు. 1989లో నాగార్జున 17వ సినిమాగా శివ మూవీ విడుదల చేశారు. ఇక ఈ మూవీ ఫస్ట్ డే నుంచే హౌస్ఫుల్, భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ చూసి కాలేజ్ స్టూడెంట్స్ సైకిల్ చైన్తో కొట్టుకున్నారంటే ఈ సినిమా ఎంతగా ప్రభావితం చూపెట్టిందో అర్థం చేసుకోండి. అప్పట్లో అత్యధిక రోజులు థియేటర్స్లో ఆడి చరిత్ర సృష్టించింది. ఇక ఆ తర్వాత వెంకటేష్ హీరోగా వర్మ డ్రీమ్ గర్ల్ శ్రీదేవితో క్షణక్షణం అనే మూవీ చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక మణిరత్నంతో కలిసి వర్మ జగపత్ బాబుతో తీసిన గాయన్ సినిమా మంచి విజయం సాధించింది. నాగార్జున శ్రీదేవి నటించిన గోవిందా గోవిందా అనే మూవీ పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ చిత్రంలో విలన్లని వెంకటేశ్వర స్వామి విగ్రహం దొంగతనం చేసే విధానం పెను దుమారం రేపింది. ఈ కాంట్రవర్సీతో తెలుగులో సినిమాలు తీయను అని ప్రామిస్ చేశాడు. ఆ ఒట్టుని తీసి గట్టు మీద పెట్టాడు. ఆ తర్వాత ఎన్ని మూవీస్ తీశాడు. ఇక రంగీలా మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక తక్కువ బడ్జెట్తో తీసిన డేంజర్ మూవీ ఎంతో మంది సాంకేతిక నిపుణులకి ఇన్స్పిరేషన్. ఆ తర్వాత ముంబై మాఫియా ఆధారంగా అజయ్ దేవగన్తో తీసిన కంపెనీ చిత్రం కూడా మంచి హిట్ అయింది. ఇక అమితాబ్ బచ్చన్తో తీసిన సర్కార్ చిత్రం వర్మ తీసిన మంచి మూవీస్లో ఒకటని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఎన్నో మూవీస్ తీశాడు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఎంతో మంది ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్గా రాణించారు. ముఖ్యంగా కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్గా రాణించారు. ఇక వర్మ వివాదాల మీద సినిమాలు తీస్తారా, లేక ఆయన తీసిన సినిమాలు వివాదాస్పదం అవుతాయా అన్నట్లుంటుంది ఆయన శైలి. అయినా అలాంటి వాటిని చాలా సింపుల్గా తీసుకుంటారు ఆర్జీవి. పరిటాల రవి జీవిత ఆధారంగా తీసిన రక్త చరిత్ర సినిమా ద్వారా వార్తల్లో నిలిచారు వర్మ. ఇక 2 పార్ట్లుగా తీసిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ విజయం సాధించగా సెకండ్ పార్ట్ అంతలా ఆకట్టుకోలేదు. ఇక తెలుగులో 2 పార్ట్లుగా సినిమాలు తీయాలనే కాన్సెప్ట్కి ఆద్యుడు వర్మ. ఇక ఆయన తీసే మూవీ షూటింగ్ మొదలు అయినప్పటి నుంచి విడుదల వరకు హైప్ క్రియేట్ చేయడంలో ఆయనకి సాటి ఎవ్వరు లేరు. ఇక ఆయన 5 రోజుల్లో తీసిన దొంగల ముఠ యావరేజ్గా ఆడింది. ఇక ఆ తర్వాత బెజవాడ రౌడీ తర్వాత హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు తీశాడు. ఇక వర్మ ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి అనగనగా ఒక రోజు, సైకో ఇలా చాలా సినిమాలు తీశారు. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే రత్నావర్మని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రేవతి అనే కుమార్తె కూడా ఉంది. అయితే ఆ తర్వాత భార్యని కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో ఆమె ఆర్జీవికి విడాకులు ఇచ్చేసింది. ఇక ఆ తర్వాత వర్మ ఒంటరిగానే ఉండిపోయాడు. కుమార్తె బాధ్యతలంతా రత్నగారి చూసుకున్నారు. కూతురు రేవతికి కూడా వివాహం చేశారు. ఇక వర్మకి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఆర్జీవి ఆస్తులు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు, పెద్ద ఆఫీస్ కూడా ఉంది. ముంబైలో 2 ఇల్లు, సొంత ఆఫీస్ కూడా ఉంది. సినిమాకి 3 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ముంబై, హైదరాబాద్లో 4 కార్లు కూడా ఉన్నాయి. ఇక ఆయనకి 30 కోట్ల రూపాయల వరకు ఇతర ఆస్తులు కూడా ఉన్నాయట.
ఇక ఎప్పుడు వివాదాలతో వార్తలు నిలుస్తూ ఉంటాడు. ఇది వర్మ గారి జీవిత చరిత్ర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.